అంటే మనం ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు పిండి కట్టలకైనా వాటికైనా అప్పులు పోతున్నాం అందరం. వేడ ఏం చేస్తారంటే వాళ్ళు విచ్చటం తక్కువ అయినా కూడా మనకు అసలుకి అందజేస్తలేరు. కావాలి ఆ ఫిక్స్ రేట్ కాదు, మేము వడ్డీకి ఇప్పుడు పిండి కట్టలు ఇప్పుడు తెచ్చుకోవాలంటే నెలలకు అట్లా 5,000 అట్లా పెట్టుతుంది మేడం. అట్లా జరగడం వల్ల ఇప్పుడు ఈ పంటల వల్ల కూడా కొద్దిగా నష్టం అవుతుంది. మాకు డబ్బులంతా అట్లా ఇట్లా పోతున్నాయి. వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే సరిగా డేటు రేపు రాంటారు, వెళ్ళిన రమ్మంటారు, అట్టా మాకు ఇస్తలేరు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు అంత సమలంగా జరిగింది. ఆయన ఎప్పుడు ఇది అయిపోయినా కానించి మనకు అందరికి మొత్తానికి ఇది అయిపోతుంది. బ్యాంకులల్లో ₹1,00,000 సన్నకారు రైతులకు లోన్ ఇస్తుంటే 50,000 పెట్టుకుంటారు మేడం. అక్కడ మనకు ₹1,00,000 కాప్ లోన్ అనిస్తున్నారు రైతులకు, 50,000 అక్కడ బిస్కెట్ పార్మెంట్ పెట్టుకుంటారు. అట్లా కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. భూములు మొత్తం తీసుకోపోయి పటాకా అయితే అల్లా పెట్టి 50,000 వాళ్ళు పెట్టుకుంటారు. 50,000 మనకి ఇచ్చడం వల్ల మనకు అంత పని జరుగుతలేదు, పిండి గట్టల కూడా అంతా జరుగుతలేదు మేడం. అట్లా కాబట్టి మేము కొత్త ఇట్లా నష్టపోతున్నాం మేడం. అంత పావుల వడ్డీ ఇవి అన్ని మొత్తం ఒకడు ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళనే బ్యాంకులలోనే మొత్తం ఇచ్చేస్తారు. మాకు అట్లా చేస్తారు మేడం. మీరు ఒక్కటి సాయం చేసేటంటే చేస్తారు. అమ్మా ఈ ప్రభుత్వం నిజంగానే దోపిడీ చేస్తుంది ప్రజల దగ్గర నుంచి. ముందే డబ్బు పెట్టుకుని పూర్తి డబ్బు కూడా ఇవ్వడం లేదు. చాలా అన్యాయమే. చేస్తారు. మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకే కాదు, మహిళలకే కాదు, రైతులకు కూడా వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. సున్నా వడ్డీ ఉంటుంది అక్క. అప్పుడు కట్టింగ్లు లాంటివన్నీ ఏమి చేయకుండానే మొత్తానికి మొత్తం మీరు ఎంత తీసుకుంటారో అంతా ఇస్తారు. హలో, మాకు దేవుని గుడి కావాలి మేడం, రామవారి గుడి. రోడాన్ బాగలేదు, రోడాన్ చేయించాలి. గోడౌన్ ఎక్కడైనా రోడ్లు అయినాయి మేడం, నీళ్లు ఉన్నాయి. మా ఊళ్ళో మంచినీళ్ళకు బాధే ఉంది, రోడ్లకు బాధే ఉంది. మీ ఆనలు వస్తే మోరీలు ఆడనే నీళ్ళు మోరీ అన్న మాట లేదు బజార్లల్లో. ఒక్క మోరీ కూడా లేదు. అన్ని బొండలు మోరీ అంటే అమ్మ రోడ్లు అయితే, డ్రైనేజీలు అయితే, నీళ్ళు అయితే అన్నీ అయితే అమ్మా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారమ్మా? ఏమో గ్యాస్లు ఉన్నాయా మీకు? కరెంట్ ఉందా? ఎవరు మాట్లాడరా? మరి ఎంతసేపు ఉంది? ముసలోళ్ళకు ఇప్పుడు వికలాంగ పైసలు ఇస్తామన్నారు మేడం. వాళ్ళు చాలా కష్టపడి కూలికి పోయి పొలుపు కట్టుకుంటున్నారు. వాళ్ళకు పింఛని 500 ఇస్తామన్నారు, ఇయ్యలేదు. అన్నకు పోతే ఛాయిస్ లేదన్నారు. మళ్ళీ వీళ్ళకి వచ్చినప్పుడు ఛాయిస్ ఉందన్నారు. తిరిగి వాళ్ళు లంచిపోయారు. గ్యాసులు ఇస్తామన్నారు ముసలోళ్ళకి. వెళ్ళినాయన్నారు, వెళ్ళలేదు అన్నారు. ఇస్తామన్నారు, ఇయ్యలేదు. మేము బాగానే చాలా తిప్పురు ముసలోళ్ళు. వాళ్ళు 500 వస్తాయి పింఛని చాలా కష్టపడి పొలుపులు కట్టుకుంటారు. వాళ్ళకు ఇస్తామని ఏమీ ఇయ్యలేదు మేడం. పొలుపు కడితే ఏం లాభం లేదు, మేము కట్టము అంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి పెన్షన్ సౌకర్యం పెట్టింది కదా, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అభ్యస్తుంది. అయితే అది పెడితే అది ఇప్పుడు రాకుండా దానికి కటింగ్ చేశారనమాట. వయసు తగ్గించేసి ఇప్పుడు పెన్షన్ ఎస్సీ వారికి అంటున్నారు కానీ ఎస్సీ కూడా వయసు ఏజ్ 48 చేశారు. ఇప్పుడు ఇదివరకు వయసు కాడినప్పుడు 60 సంవత్సరాల వరకు ఉన్నది. ఇప్పుడైతే 60 సంవత్సరాలకు కట్ చేశారు. ఆ కట్టిన వాళ్ళకు కూడా బ్యాంకులలో ఈ అమౌంట్ ఉంది కానీ రసీదులు వీళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ఇంతవరకు ఆ పెన్షన్ ఆన్లైన్ చేయలేదు అంటున్నారు. అట్లా కొంతమంది కట్టిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మళ్ళీ కట్టకుండా ప్రతి సంవత్సరం కూడా అది ఆన్లైన్ లో చట్టపరిధిలో చేశారు వైఎస్ గారు. ఏది అభ్యస్తం ప్రోగ్రాము అది మహిళలకు కావాలనే ఉద్దేశంతో. అయితే ఇప్పుడు అది ఏమైతుందంటే కట్టకుండా అది క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాగానే
దాన్ని ఏం చేశారంటే మళ్ళీ ఎస్సీ వారికి పెట్టారనమాట. బీసీలకి, మైనార్టీస్, మళ్ళీ ఓసీలకి లేకుండా చేశారు. ఇప్పుడు కట్టే ప్రతి అమ్మ కూడా ఎట్లుంటారంటే అన్ని క్యాస్ట్ల వారిగా సమాన సంఘాలలో ఉంటారు. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకంటే వాళ్ళ వరకు వస్తుంది, కానీ ఒక సంఘంలో ఎస్సీ, ఓసీ, బీసీ అన్ని ఒక 10-15 మంది సంఘం లీడర్ సభ్యులు ఉంటారు. అలా 2-3 కట్టించుకుంటున్నారు, కానీ అది కట్టింది అమలు అయ్యే పరిస్థితిలో ఇప్పుడు లేదన్నమాట. అమ్మా, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అభయహస్తంలో నిలబడుతుంది. పెన్షన్లు కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసిన మన వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ 200 రూపాయలు వస్తుంది. అవునా? జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ 700 రూపాయలు అవుతుంది. అలా 700 రూపాయలు అవుతుంది. వికలాంగులకు పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. అమ్మా, జగనన్న పెంచుతాడు, తప్పకుండా ఆదుకుంటాడు. అభయహస్తం కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకము మహిళలకు చాలా అండగా ఉండాలని పెట్టారు. అది తప్పకుండా నిలబెడతారమ్మా. పెన్షన్